తమిళ హీరో ధనుష్ జెట్ స్పీడ్ తో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఓవైపు హీరోగా బిజీగా ఉంటూనే డైరెక్షన్ బాధ్యతలు కూడా చేపడుతున్నాడు. ఇక తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరా, బాలీవుడ్ లో తేరీ ఇష్క్ మే సినిమాల్లో నటిస్తున్న ధనుష్ స్వీయ దర్శకత్వంలో ఇడ్లీ కడే సినిమా చేస్తున్నాడు. ఇందులో నిత్యా మీనన్ హీరోయిన్. వీళ్ళిద్దరూ గతంలో తిరు అనే సినిమాలో నటించారు. ఆ చిత్రంలో నటనకు గాను నిత్యా మీనన్కు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. అన్నీ సక్రమంగా జరిగితే ఈ సినిమా ఏప్రిల్ 10కే ప్రేక్షకుల ముందుకు రావాల్సిందే. మేకర్స్ కూడా దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ధనుష్. చివరికి అక్టోబర్ 1న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే మరో ప్రకటన చేశారు. దీంతో ప్రస్తుతం ధనుష్ ఇడ్లీ కడై షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లా అనుప్పపట్టి గ్రామంలో ఓ భారీ సెట్ వేశారు. అయితే శనివారం ప్రమాదవశాత్తు సెట్లో మంటలు చెలరేగాయి. యూనిట్ సభ్యులు వెంటనే స్పందించిన మంటలు ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ సినిమాను డాన్ పిక్చర్స్, రెడ్ జైంట్ మూవీస్, వండర్ బార్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో అరుణ్ విజయ్, ప్రకాష్ రాజ్, శాలిని పాండే కీలక పాత్రలో నటిస్తున్నారు. ధనుష్ ప్రస్తుతం తెలుగులో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేరాలో నటిస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్ కాగా అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ప్రధాన పాత్రల లుక్స్, క్యారెక్టర్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని జూన్ 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలోని పోయిరా మామ అంటూ సాగే లిరికల్ సాంగ్ని యూనిట్ విడుదల చేసింది. ఈ పాటని ధనుష్ పాడారు.